వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఏపీ హైకోర్టుకు సంబంధించి డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి అప్లై చేసేటప్పుడు డాక్యుమెంట్స్ ఏవి అవసరం అని ఒకసారి చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. ఫస్ట్ మీరు మీ ఫోటోగ్రాఫ్ని, కలర్ ఫోటోని అప్లోడ్ చేయండి. రెండోది మీరు ఒక పేపర్ మీద సైన్ చేసి మీ సైన్ని అప్లోడ్ చేయండి. మూడోది వచ్చేసి 7th క్లాస్ వరకు చదువుంటే 7th క్లాస్, 10th వరకు చదువుంటే 10th క్లాస్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం. తర్వాత డిగ్రీ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. ఇక్కడ డిగ్రీ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసేటప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒరిజినల్ డిగ్రీ ఓడి ఉంటే మీరు డిగ్రీ సర్టిఫికేట్కి కానీ ప్రూఫ్ ఆఫ్ క్వాలిఫికేషన్ కానీ రెండింటికి దీన్ని అప్లై చేయొచ్చు. దీన్నే అప్లోడ్ చేయొచ్చు రెండింటికి కూడా. ఒకవేళ మీ దగ్గర ఓడి లేదు అనుకోండి, ఓడి లేదు అన్న సందర్భాల్లో మీరు ఏం చేయాలి అని అంటే ప్రొవిజనల్ సర్టిఫికేట్ని సో మీరు అప్లై చేయండి. సో ఫైనల్ ఇయర్ మార్క్స్ మెమో ఉంటుంది కదా మీ దగ్గర, ఆ ఫైనల్ ఇయర్ మార్క్స్ మెమోనేమో మీరు క్వాలిఫై అయినట్టుగా అప్లోడ్ చేయండి. అంటే డిగ్రీ సర్టిఫికేట్ బదులేమో ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ మీరు ఈ డిగ్రీ క్వాలిఫై అయినట్టుగా ఫైనల్ ఇయర్ మార్క్స్ మెమోని అప్లోడ్ చేయండి. లేదు ఓడి ఉంటే మాత్రం రెండింటికి కూడా మీరు ఓడీనే అప్లై చేయొచ్చు. సో మొత్తం మీద కాపీ ఆఫ్ డిగ్రీ సర్టిఫికేట్ అన్నా లేదా ప్రూఫ్ ఆఫ్ క్వాలిఫికేషన్ అన్నా రెండింటికి మీ దగ్గర ఓడి ఉంటే ఓడి అప్లై చేయండి. లేని సందర్భాల్లో కాపీ ఆఫ్ డిగ్రీ సర్టిఫికేట్ కోసం ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ ప్రూఫ్ క్వాలిఫికేషన్ కోసం మీ దగ్గర ఉన్నటువంటి ఫైనల్ ఇయర్ మార్క్స్ మెమో దీన్ని అప్లోడ్ చేయండి. ఓడి ఉంటే రెండింటికి కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలండి. ఇక్కడ స్టడీ సర్టిఫికేట్స్ ఎందుకంటే మీరు లోకల్ క్యాండిడేటా కాదా అనేది ప్రూఫ్ కోసం అనమాట. 4 నుంచి 10వ తరగతి మధ్యలో ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మీరు ఒక స్కూల్లో 1 నుంచి 5, 6 వరకు 7 వరకు చదివారు, ఇంకొక స్కూల్లో 8 నుంచి 10 వరకు చదివారు. అలాంటి సందర్భాల్లో మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్ అన్నింటిని కూడా ఒక ఫైల్ చేసి ఆ ఫైల్ని అప్లోడ్ చేయండి పీడిఎఫ్గా. ఇక్కడ మిమ్మల్ని ఎలా కన్సిడర్ చేస్తారంటే 4 నుంచి 10 సంవత్సరాల మధ్యలో వేరు జిల్లాల్లో చదివారనుకోండి, మీరు దీన్ని ఎలా కన్సిడర్ చేస్తారంటే వరుసగా కనీసం 4 సంవత్సరాలు ఏదైతే మీరు జిల్లాలో చదివి ఉంటారో అది మీరు లోకల్ అవుతుందన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీకు లోకల్ క్యాండిడేట్స్కి ఎలా పరిగణిస్తారు అంటే 4 నుంచి 10వ తరగతి వరకు కూడా వరుసగా 4 సంవత్సరాలు ఏ జిల్లాలో అయితే మీరు చదువుతారో అది మీకు లోకల్ జిల్లా అవుతుంది. మిగతా మీరు అదర్ జిల్లాలకు కనుక అప్లై చేస్తే అది మీకు ఓసీ కింద పరిగణించబడుతుంది. దాంతోపాటు కాస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే ఓసీ అప్లై చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు నేను మొత్తం చూపించిన డాక్యుమెంట్స్ చూపిస్తాయి. అదనంగా మీరు బీసీ కానీ ఎస్సీ కానీ మిగతా ఎస్టీ కానీ అప్లై చేసుకుంటూ ఉంటే వాళ్ళకి అదనంగా కాస్ట్ సర్టిఫికేట్ని కూడా అప్లోడ్ చేయమంటుంది. మీ కాస్ట్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయండి. కాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసినప్పుడు క్రిమీ లేయరా నాన్ క్రిమీ లేయరా అని అడుగుతుంది. మీ యొక్క సంవత్సర ఆదాయం 8 లక్షల కన్నా తక్కువగా ఉంటే అప్పుడు మీరు నాన్ క్రిమీ లేయర్ అనే సర్టిఫికేట్ని అప్లై చేయాలి. నాన్ క్రిమీ లేయర్ అంటే మీ సంవత్సర ఆదాయం 8 లక్షల కన్నా తక్కువగా ఉంది, మీకు రిజర్వేషన్ వర్తిస్తుంది అని అర్థం అనమాట. ఒకవేళ కనుక మీరు క్రిమీ లేయర్ అని టైప్ చేస్తే అక్కడ మీరు ఇన్కమ్ 8 లక్షల కన్నా ఎక్కువ సంపాదిస్తున్నట్టు అని అర్థం అనమాట. మిమ్మల్ని ఓసీగానే పరిగణించబడుతుంది. నాన్ క్రిమీ లేయర్ అని సెలెక్ట్ చేయండి రిజర్వేషన్ ఉన్న వాళ్ళు మీ కాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి. సో నాన్ క్రిమీ లేయర్ అని అంటే మీరు 8 లక్షల కన్నా కూడా ఆదాయం తక్కువగా ఉన్నట్టు అర్థం అనమాట. సో నాన్ క్రిమీ లేయర్ సర్టిఫికేట్ని మీరు అప్లోడ్ చేస్తారు.